ఆంధ్రప్రదేశ్లోని గోదావరి నది ఒడ్డున పాపికొండల సమీపంలో రాజమండ్రికి దగ్గరలో ఉంది గండిపోచమ్మ ఆలయం. ఇది పర్యాటకులకు పడవ ప్రయాణంలో వెళితే కనిపిస్తుంది. వర్షాకాలంలో గోదావరి ఉప్పొంగడం వల్ల ఆలయానికి కొంత ముంపు ఉన్నప్పటికీ ఇది శక్తివంతమైన దేవతగా ప్రశాంతమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. గోండూరు గ్రామం వద్ద పాపికొండల పర్యాటక ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. పాపికొండలు పడవ ప్రయాణానికి ఇది ఒక ముఖ్యమైన స్టాప్. ఇక్కడి నుండి పడవలు వెళ్తాయి. వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆలయం మునిగిపోతుంది. ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ఆలయ ప్రాంగణం నుండి గోదావరి నది అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. భద్రాచలం బస్టాండ్ నుండి పాపికొండల పర్యాటక ప్రదేశానికి వెళ్లి అక్కడి నుండి పడవలో ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ ఆలయం చుట్టూ అడవులు, కొండలు ఉండటం వల్ల ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పోచమ్మ దేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం స్థానిక గిరిజన వర్గాల ఆరాధ్య దైవం. గిరిజనులు తమకు అనారోగ్యం కలిగితే అమ్మను ప్రార్థిస్తున్నారు. ప్రతికూల శక్తుల నుండి శక్తివంతమైన సంరక్షకురాలిగా ఆమెను పూజిస్తారు. పచ్చని పచ్చదనం మధ్య మరియు కొండలతో చుట్టూ ఉన్న ఈ ఆలయం ప్రశాంతమైన మరియు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తుంది. ప్రవహించే గోదావరి యొక్క సుందరమైన దృశ్యాలు దాని ఆకర్షణను మరింతగా పెంచుతాయి. ఆలయాన్ని రోడ్డు ద్వారా కూడా చేరుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు వల్ల మునిగిపోయే ప్రమాదం ఉంటుందని ఆలయాన్ని రక్షణ కోసం ఎత్తైన ప్రదేశానికి తరలించారు. నదికి దగ్గరగా ఉండటం వలన వర్షాకాలంలో నీటి మట్టాలు పెరగడం వల్ల ఈ ప్రాంతం ఇప్పటికీ ప్రభావితమవుతుంది. వర్షాకాలంలో సందర్శనను ప్లాన్ చేసుకునే ముందు సందర్శకులు జాగ్రత్తగా ఉండాలి. చాళుక్యుల పాలనలో గోదావరి నది వెంబడి శివాలయాలు నిర్మించారని, అందులో ఓ ఆలయానికి సంబంధించిన శివలింగం ఇటీవల బయటపడింది. 25 ఏళ్ల క్రితం అంటే 1996-2022 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో పురావస్తు శాఖ జరిగిన తవ్వకాల్లో 2వ శతాబ్దం నాటి ఇటుకలు, ఆలయాల ఆనవాళ్లు బయటపడ్డాయి. పోలవరం ప్రాజెక్టుల్లో ఊళ్లు, పొలాలతో పాటు ప్రసిద్ధ ఆలయాలు నీట మునుగుతున్నాయి. పరిసర జిల్లాల్లోని ఏజెన్సీ ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే గండిపోచమ్మ ఆలయం కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మునిగిపోనుంది. స్వయంభూగా వెలిసిన గండిపోచమ్మ ఆలయం నీట మునగకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.